ఈరోజు ఎమ్మెనూరులోని గవర్నమెంట్ ఆసుపత్రిలో మేము సందర్శించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ మురువని గ్రామంలో పీర్ల పండుగ సమయంలో సావుసోన ఆడే సమయంలో మన దళిత వర్గానికి చెందినటువంటి సిదాల రాముడు పీర్ల పండుగలో సావుసోన చూడడానికి వెళ్ళాడు. అక్కడే ఉన్నటువంటి బోయ కులస్తులైనటువంటి లస్మన్న మరియు వీరేష్ అనే వ్యక్తులు ఇతని పైన దాడి చేయడం జరిగింది. మాదిగ లంజా కొడక నువ్వెందుకురా ఇక్కడికి వచ్చావు అంటూ ఆయన పైన దాడి చేస్తూ పిడిగుద్దులతో గుద్ది ఆయనను గాయపరచడం జరిగింది. అందుకోసంగాను ఆయన ఇక్కడ ఎమ్మెనూరు ప్రభుత్వ ఆసుపత్రి నందు జాయిన్ కావడం జరిగింది. ఆయన్ని మేము పరామర్శించి ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఈ విధంగా బోయ కులస్తులు చేయడం అనేది సిగ్గుచేటి చర్య అని నేను పిరికి పంద చర్యని నేను అభివర్ణిస్తున్నాను. ఎందుకంటే ఇంతవరకు అయింది కూడా వారిపైన పోలీసులు ఎటువంటి ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయడం జరగలేదు. ఎందుకు ఈ దళితులు అంటే వివక్ష చూపుతున్నారో, ఇప్పటికీ పోలీసులు కూడా దళితుల పట్ల వివక్ష చూపుతున్నారో అని మేము ప్రశ్నిస్తున్నాము. ఇంత జరుగుతున్నా కూడా ప్రతి సంవత్సరం, నిన్న సంవత్సరం ఇలాగే కోటెకల్లో కూడా దళితులపైన దాడి జరిగింది. ప్రతి సంవత్సరం ఇలా జరుగుతున్న పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం, వీరు నిద్రపోతున్నారని మేము నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ తరఫున వీరిని ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మన సిదాల రాముడుకు న్యాయం చేయాలంటే ఆయనపైన దాడి జరిగినటువంటి రాముడి పైన, లక్ష్మణ పైన, వీరేష్ పైన ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి సిదాల రాముడికి న్యాయం చేయాలని మేము కోరుతున్నాము. లేని పక్షంలో ప్రజా సంఘాలు, దళిత సంఘాలు అన్నింటిని కలుపుకొని కూడా ఇంకా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాము. నా పేరు ప్రసన్న కుమార్, నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ పట్టణాధ్యక్షుడు. ముఖ్యంగా మరి ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే గత 2 రోజుల క్రితము పెద్దకడూరు మండలం మరి మురువని గ్రామంలో మొహర్రం పండుగ జరుపుకునే సమయంలో మరి అక్కడ మాదిగ వాళ్ళు ఉండుతుండగా అలాయ్ బలాయ్ ఆడే సమయంలో మరి వెంకటరాముడు అనే ఆయన అక్కడ ఉన్న సమయంలో మాదిగ లంజా కొడక ఎందుకు వచ్చావు నువ్వు అని బీసీ వాళ్ళు, మరి రాములు, మరి వీరేష్, తర్వాత మిగతా వాళ్ళు లసముడు అనే కొంతమంది ముద్దాయిలు ఉన్నారు, అక్కడ నిందితులు ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా మాదిగ లంజా కొడక ఎందుకు వచ్చావు నువ్వు, మొహర్రం పండుగలోకి నువ్వు ఎందుకు వచ్చినావు అని ఆయన్ను వివక్షత కొనసాగించారు. అక్కడ వివక్షత చూపించినటువంటి వాళ్ళని ఖచ్చితంగా, అలాగే ఆయన్ని ఎవరైతే కొట్టారో, ఎవరైతే ఆయన్ని హింసించారో, ఎవరైతే ఆయన్ని మరి కులం పేరుతో దూషించారో వాళ్ళందరినీ కూడా రిమాండ్ చేసి ఖచ్చితంగా ఈయన ఎవరైతే ఆ బాధితుని తరపున ఖచ్చితంగా న్యాయం చేసి మరి ఆయనకి న్యాయం చేయాలని మేము ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మరి నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ ఈరోజు ఆయన్ను సందర్శించడం జరిగింది. కాబట్టి ఆయనకు న్యాయం కావాలంటే ముఖ్యంగా నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. నా పేరు చార్లెస్, నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ డివిజన్ అధ్యక్షుడు.